జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కాసేపు మా కూతురుగా నటించాలి. వాట్? ఈ గౌతమి కన్ఫ్యూజన్లో ఏదేదో చేసేస్తుంది. నేను నేను మీ కూతురిగా నటించాలా? ఏంటి జోక్ చేస్తున్నారా? నిజంగానే అంటున్నామమ్మా. ఎందుకంటే నువ్వే మా కూతురువని ఆయన ఫిక్స్ అయిపోయారు. దాందే ఉంది. అవని మా కూతురు కాదు, మీరు పొరపాటు పడ్డారు. నిహారిక మా కూతురని నిజం చెప్పేయండి. పరిస్థితులు చేతులు దాటిపోయాయి. ఇప్పుడు మేం మాట మార్చామంటే మమ్మల్ని అబద్ధాల కోరలమని ఆయన మమ్మల్ని అనుకుంటారు. నా వల్ల కాదండి. అలా అనుకోవని ఈ సిచ్యువేషన్ నుంచి మమ్మల్ని బయటపడే. ఉద్యమిలాడుతున్నారు కదా, ఆ అవని మరీ ఎక్కువ చేస్తుంది. మీ కూతురుగా అంటే అక్కడ శ్రీకర్ గారికి భార్యగా అని అర్థం, అంతేగా? అంతే అంతే. అంతే అంతే అంతే. నిహారిక చూస్తే రచ్చ రచ్చ చేదు. నిహారిక లోపలే ఉంది, లోపల నుండి బయటికి రాదులే. చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి ఈసారికి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అవని. మీరాయన ముందు కూతురు కూతురు అంటే ఓకే, కానీ శ్రీకర్ గారు నా భార్య అంటే నాకు సిగ్గుగా ఉంటుంది కదా. శ్రీకర్తో తాళి కట్టించుకున్నావు, ఇప్పుడు నేను అవసరం కొద్దీ అడుగుతుంటే ఏం నాటకాలు ఆడుతున్నావే. ఆయన ముందు శ్రీకర్ గారు నన్ను ఎన్నిసార్లు నా భార్య అంటూ సంబోధిస్తారో ఏంటో. నాకిప్పటి నుంచి సిగ్గు తండ్రికొచ్చేస్తుంది. ఇదంతా నా కర్మ. ఆయన అలా వదిలేసి మీరిలా పక్కకొచ్చి మీటింగులు పెట్టుకుంటున్నారు. ఆయన ఏమనుకుంటారు? ఏం లేదు బాబు, సిచ్యువేషన్ అంతా అవనికి చెప్పి బాస్ వెళ్ళేంత వరకు మా కూతురుగా నటించమని రిక్వెస్ట్ చేశాం. అవని ఒప్పుకుంది. అవునా? నువ్వు కూడా అవనే నీ భార్యని నటించు. అవని నా భార్యగా నటించాలా? ఏమంటున్నారండి మీరు? రేపు ఈ విషయం నలుగురికి తెలిసిందంటే నిహారికతో జరగబోయే నా పెళ్లికి ఎంత ప్రాబ్లం అవుతుంది? అవని కంటే ఎక్కువ నటించేస్తున్నాడుగా. మీరు బాగా ఆలోచించుకోండి. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం బాబు. ఇంతకంటే వేరే దారి లేదు. అవని, కాసేపే అంటున్నారు కదా, నటించేద్దాం అవని, సరేనా? సరే అండి, మీ మాటని నేనెలా కాదనగలను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.